ఆ రాత్రి ఆకాశం కాంతులు జారేసి చీకటి పొగమంచు పూసినట్లు కనిపించింది. గది లోపల నిదురలో మునిగిపోయిన సీత, చీర పొర జారి కనబడుతున్న మెత్తని మెడలో సింధూరపు కాంతి మెరిసింది. రాము ఆ దృశ్యం చూస్తూ నెమ్మదిగా ముందుకు అడుగులు వేశాడు. ఆమె శరీరం నుంచి వెచ్చని పరిమళం గాలిలో కరిగింది. ఆ పరిమళం రాము శ్వాసలో దాచుకున్నాడు. రాము వేళ్లు ఆమె నడుము వెనక జార్చి చీర సారీ మడతలను సవరిస్తూ, తన గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ స్పర్శతో సీత నిద్ర మత్తులోనే కొంచెం గుండెలో కలకలం అయ్యి, తన శరీరం కొంచెం వణికినట్లు అనిపించింది. ఆ వేళ్లు నెమ్మదిగా ఆమె వెన్ను మీద దారి వేసుకుంటూ, శరీర సౌందర్యం తాకుతూ వెళ్ళాయి. సీత కన్నులు కొద్దిగా తెరిచి రాముని చూపులో తనకి కావలసిన సదా ఆకలిని చూసింది. ఆ చూపే చెప్పింది, గ్రేటర్ దేన్, ఈ రాత్రి నీదే, నిన్ను మరిచిపోవడం నా వల్ల కాదు. సీత శరీరం నెమ్మదిగా రాముని వైపు వాలింది. ఆమె గుండె చప్పుళ్ళు ఇప్పుడు రాము చెవిలో సంగీతంలా వినిపించాయి. రాము ఆచరణ ఆవేశంలో గడ్డం తాకుతూ ఆమె భుజం మీద ముద్దు పెట్టాడు. ఆ తాకుడులో, ఆ ముద్దులో, సీత పూర్ణంగా తను అతనికే చెందిపోయిందని అంగీకరించింది. ఆ గది గాలి కూడా కదలడానికి సిగ్గుపడింది. శ్వాసలు ఒక్కటయ్యాయి. రెండు హృదయాల వేడి ఒకటైపోయింది. ఆ రాత్రి రెండు శరీరాలు ఒక ఆత్మగా కలిసిపోయాయి. మన ప్రేమ కథలా నీ గుండెలో నిలిచిపోనీయాలంటే మన ఛానెల్కి సబ్స్క్రైబ్ చెయ్యి ప్రియా. నీ ప్రేమతో ఈ కథలకు పునర్జన్మ ఇవ్వు.